నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగు వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. వంగవీటి మోహనరంగ ఏపీ రాజకీయానికి పరిచయం అవసరం లేని పేరు. బెజవాడ కేంద్రంగా రాజకీయం చక్రం తిప్పిన ఈ కాపు నేత చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. రంగా హత్య చేయబడి 3 దశాబ్దాలు గడిచిన ఈనాటికి రంగా పేరు ఏపీలో పొలిటికల్ వైబ్రేషన్స్ను సృష్టిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రంగా హత్యను తమ రాజకీయాలకు అనుగుణంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో రంగా వ్యక్తి కాదు, ఓ శక్తి. వంగవీటి మోహనరంగ చుట్టూ ఏపీ రాజకీయం. కాపుల ఐకాన్ లీడర్గా రంగా, పోటాపోటీగా రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు, కాపు ఓట్ల కోసం నేతల పాట్లు. వంగవీటి మోహనరంగ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్, ఒక సెన్సేషన్ ఉంది. తెలుగునాట కాపులు ఆయన్ను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. బడుగు బలహీన వర్గాల పొలిటికల్ లెజెండ్ గా అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయిలో ఉన్న స్ట్రాంగ్ లీడర్ కాపులకు లభించలేదు. అయితే మోహనరంగ భౌతికంగా లేకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రంగా పేరు మారు మ్రోగుతుంది. అతడు మావాడంటే మావాడని పొలిటికల్ పార్టీలు ఓన్ చేసుకునేందుకు ఆరాట పడుతూ ఉంటాయి. ఎన్నికల సమయంలో వంగవీటి మోహనరంగ పేరు చెప్పి కాపులు, బడుగు బలహీన వర్గాల వారి ఓట్లను కొల్లగొట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే రంగా పేరును వాడుకొని ఆయన తమవాడిగా చూపుతున్న పార్టీలు సక్సెస్ అయ్యాయనే వాదనలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎన్నికల్లో కూడా కొన్ని గెలుపొందాయి. రంగా హత్య జరిగి 34 సంవత్సరాలు కాగా అటు తరువాత వచ్చిన 6 ఎన్నికలు రంగా పేరునే పొలిటికల్ పార్టీలు వాడుకున్నాయి. ఇప్పటికీ వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పార్టీ మేనిఫెస్టో కంటే మోహనరంగ పేరును వినియోగించుకుంటేనే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలకు వచ్చాయంటే ఏపీలో వంగవీటి అన్న పేరు ఏ స్థాయిలో బ్రాండుగా సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. 1988లో వంగవీటి మోహనరంగ దారుణ హత్యకు గురయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన మోహనరంగను కొంతమంది దుండగులు కిరాతకంగా చంపేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్య పోరు రంగా హత్యకు పురుగొలిపిన ప్రత్యర్థులు అప్పటి ప్రభుత్వం సహకరించిందని, పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రజాగ్రహం పెళ్లు పలికింది. 45 రోజుల పాటు విజయవాడ అట్టుడికింది. బెజవాడ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురవడంతో నిఘా నీడలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం. ఇలా సుదీర్ఘ కాలం కర్ఫ్యూ సాగింది. రంగా హత్య పర్యావసానం నాటి ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీపై పెను ప్రభావాన్ని చూపించింది. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే రంగా హత్యకు టీడీపీయే కారణమన్న అపవాదు అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం కొంతమంది వ్యక్తులను హక్కును చేర్చుకుంటాయి. మోహనరంగ హత్యకు గురైన సమయంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. అటు ప్రత్యర్థులుగా ఉన్న దేవినేని కుటుంబం కూడా అదే పార్టీలో కొనసాగేది. అయితే టీడీపీ ఆవిర్భావంతో దేవినేని కుటుంబం ఆ పార్టీ వైపు మొగ్గు చూపించింది. కానీ రంగా హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అదే దేవినేని కుటుంబం అటువైపు చూడటం ప్రారంభించింది. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ ఏలుబడి సాగించడంతో నాడు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో చిరుప్రాయంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణపై వయస్సు కన్నుపడింది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాధాకృష్ణను వయస్సు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాధా 2009లో పీఆర్పీలోకి చేరారు. వైసీపీ ఆవిర్భావంతో కష్టాలు ఉన్న జగన్ వెంట అడుగులు వేశారు. అక్కడ కూడా రాధా దగాపడ్డారు. ఆయన రాజకీయ జీవితానికి జగన్ చెక్ పెట్టారు. పైగా ప్రత్యర్థి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇలా వంగవీటి ప్రత్యర్థులు అన్ని పార్టీలు హక్కును చేర్చుకున్నాయి.
ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వంగవీటి మోహనరంగాను వాడుకునేందుకు ప్రయత్నాలు పార్టీలు చేస్తున్నాయి. విశాఖలో కాపునాడును వేదికగా చేసుకుని రంగా రాధా రాయల్ అసోసియేషన్ భారీగా ప్లాన్ చేసింది. ఇది జనసేనకు మద్దతుగా చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. దీంతో తామెక్కడ వెనకబడిపోతామన్న భయం టీడీపీ వైసీపీని వెంటాడుతుంది. ఇప్పటికే వైసీపీ వంగవీటి పేరును ఎత్తేందుకు కూడా వీలు పడనట్టుగా చేసుకుంది. వంగవీటి కుమారుడు రాధాను పార్టీ నుంచి సాగనంపింది. గత ఎన్నికలకు ముందు రంగా వర్ధంతి జయంతిని నాడు ఆయన విగ్రహాలకు పూలమాల వేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేశారు. రంగాను తూలలాడుతూ మాట్లాడిన గౌతమ్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేరుగా రంగా వర్ధంతి నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అటు టీడీపీ సైతం రంగా వర్ధంతి నిర్వహణకు ముందుకొచ్చింది. కానీ రంగాను హత్య చేసిన పార్టీగా వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. దీంతో గుడివాడతో పాటు కోస్తా ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ రోజున కొడాలని అనుచరులు గడ్డం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈ రోజున అగాత్యాలు జరుగుతుంది. నేను ఒకటే మీకన్నా ఎక్కువ చేయగలం పెట్టుకోండి, వాళ్ళ మమ్మల్ని రెచ్చగొట్టబాగండి. స్థానంతో పనిచేస్తున్నాం, దాన్ని మీరు తప్పుదారి పట్టించుకోండి మమ్మల్ని. నేను ఒకటే హెచ్చరిస్తున్నా కొడాలనానికి, నేను వాళ్ళని అన్నిటికీ సిద్ధమై ప్రిపేర్ అవుతాను. నా కొడక వాళ్ళని మనుషులతో నా మీద చంపిస్తా ప్రయత్నం చేశావు. ఈ వ్యవహారానికి నేను చేసుకుంటాను. నేను పూర్వం ఎట్లా ఉన్న స్థాయికి తీసుకొచ్చింది వ్యక్తి నిన్ను గుడివాడలో తల్లి కొట్టే విధంగా వాళ్ళని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. వాళ్ళ రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి ఎవరు? రంగా గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పిస్తానికి మేమంతా వచ్చాం. మాకు పని మేము చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి నీ రౌడీ గడ్డం గ్యాంగ్లు కానీ ఎవడన్నా సరే మా పార్టీ కార్యకర్తలు జోలికొచ్చిన నా కొడక నాలుకలు కోసేస్తాను. నా కొడకలారా జ్యోతి రాధాకృష్ణ గారికి ఎందుకు బాధ, రామోజీ గారికి ఎందుకు బాధ, బిఆర్ నాయుడు గారికి ఎందుకు బాధ? మేము 4 విగ్రహాలకు వెళ్ళి దండలు వేస్తున్నామా, లేకపోతే వర్ధంతులు కేసులు చేస్తున్నాం? పండక్కి గుడివాడ జనం కొనుక్కున్న పంటలు కూడా బొట్టుకెళ్ళారు. రంగారెడ్డి వాళ్ళు మీ షాపే కదా, తగలెట్టులే కదా. ఇప్పుడు బూట్లు ఆడడానికి వచ్చేసావా రాజకీయం కోసం? వాడికి బుద్ధి లేదా అని అడిగాడంట. అడిగి జనాన్ని పోగేసుకుని నా కొడకలు చూసుకుందాం, చేసుకుందాం, దాచుకుందాం అన్నాడు. వీళ్ళు పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అడిగేది పబ్లిసిటీ దొరికి మీరు ఎక్కువ వచ్చేసరి గడ్డం అని చెప్పి ఈనాడు ఏపీ అని జ్యోతి మీకు ఒక వార్త దొరికింది. ఎనకోటి వేసారు తెల్లారి బయటికి. ఆడు ఒక 50 రూపాయలు చేసుకుని ఊరు ఎక్కుతున్నాడు. దాన్ని ఒక 5,000 రూపాయలు మళ్ళీ కొట్టండి సాయంత్రం. ఇది నిన్న సాయంత్రం జరిగింది ఒక కామెడీ ఎపిసోడ్. ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను వడమని చూస్తాడు. రంగగారికి చెప్పారా అప్పుడే కూర్చున్నాం తెల్లారి చంపేస్తామని? ఎవడన్నా చంపేవాడు చెబుతాడా? ఏదో అయ్యప్ప మాలో పాలకేనో పేపర్ బాయిల్ అవడానికి పోటీ కొడుతారు. ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను, నువ్వు అక్కడే ఉండు, ఒక 3 గంటలు ఆగిపోతామని చెబుతారా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగా అభిమానులు కాపులు మాత్రం సంఘటితంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా జనసేన వైపే టర్న్ అవుతారని, మిగతా రాజకీయ పక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత తనడి రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహరచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడు గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏదో ఒక విధంగా గులాబీ వాసు దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ తనడి కోసం పాటలు పడుతున్న ఆ నేత ఎవరు? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల దూకుడు ఆసక్తి రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కొత్త తరం రాజకీయ నాయకత్వం సీనియర్ నాయకుల వారసుల రూపంలో తెరపైకి దూసుకొస్తోంది. దీంతో రానున్న ఎన్నికల పోరులో ప్రధాన పార్టీల నుంచి కొత్త ముఖాలు ప్రజల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వారసత్వ రాజకీయ పరంపరలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేవారు కొందరైతే, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాలలో హల్చల్ చేస్తున్న వారు మరికొందరు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డిని రంగంలోకి దించేందుకు సంసిద్ధమయ్యారు.
నల్గొండ జిల్లాలో మోస్ట్ సీనియర్ లీడర్లలో ఒకరు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చక్రం తిప్పిన సీనియర్ లీడర్ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. వాస్తవానికి మంత్రి కావాలనేది గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల కోరిక. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరుతుందని ఆశించారాయన. కానీ ఇన్నేళ్లైనా ఆ కల మాత్రం నెరవేరడం లేదు. ఇక ఇప్పుడు ఆ కోరికను చంపుకుని కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నాలు షురూ చేశారట గుత్తా. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పే లోపే తనయుడిని పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించే దిశగా పావులు కదుపుతున్నారు. గుత్తా ఏకైక కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం గులాబీ బాస్ కు రిక్వెస్ట్ పెట్టుకున్నారని నల్గొండలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఈ మధ్య తెగ ఫాలోఅప్ చేస్తున్నారట. ఎలాగూ మంత్రి పదవి ఆశపై నీళ్లు చెల్లారు కాబట్టి కుమారుడినైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభల్లోకి పంపించాలని గుత్తా ప్లాన్. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావన తెస్తున్నారు. శాసనమండలి చైర్మన్ గా ఉండి కూడా ఆయన నిర్వహించే రాజకీయ ప్రెస్ మీట్లలో ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అమిత్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారట. అయితే ఆ ప్లాన్ అంత సులువుగా వర్కౌట్ అవుతుందా అన్న ఆందోళన కూడా గుత్తాను వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్న 12 నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ కు అవకాశం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా సందిగ్ధంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కాబట్టి తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక ఎలాగూ గులాబీ బాస్ సిట్టింగ్లకే సీటు అన్న ఆ లిస్టు దాటుకుని అమిత్ కు అవకాశం వస్తుందా అనేది కూడా అనుమానమే. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో జనరల్ స్థానాల నుంచి తగిన స్థానం సిద్ధం చేసేందుకు సుఖేందర్ రెడ్డి ఇప్పటి నుండే తెర వెనుక ప్రయత్నాలు ఆరంభించారు. అమిత్ కోసం నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడ స్థానాలపై కన్నేసిన సుఖేందర్ రెడ్డి వాటిలో ఏదైనా ఒక స్థానం నుండి తనయుడు అమిత్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దించాలని ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం ఆయనకు కొంత మైనస్ అని అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య గుత్తా అమిత్ రెడ్డి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేయడం చర్చనీయాంశంగా మారింది. తన తాతగారైన గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అమిత్ రెడ్డి. స్వయంగా అమిత్ రెడ్డి కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఆసక్తి చూపుతూ ఇప్పటికే గుత్తా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ పేదలకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల్లో నానుతున్నారు. ఇవన్నీ రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడతాయని, అందుకే నిత్యం ప్రజల్లో ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి సలహాలు, సూచనలతో ప్రజల్లో గుర్తింపు వచ్చేలా అధినేత మదిలో పడేలా సరికొత్త ఎత్తులు వేస్తున్నారని సమాచారం. మొత్తానికి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు తాను పదవిలో ఉన్నప్పుడే పుత్రుడికి రాజకీయ బాటలు ఏర్పరచాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలమైతే మాత్రం అది అమిత్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఇప్పుడు ఆయనకు పెద్ద టెన్షన్గా మారింది. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది. రాజకీయాల్లో అవకాశాల కోసం ముందస్తుగా సందడి చేస్తున్న సీనియర్ నాయకుల వారసులపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఈ దిశగా కేసీఆర్ గనుక దృష్టి సారిస్తే అమిత్ కు అవకాశం లభించవచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికలు రాజకీయాల్లో టికెట్ల రేసుతో రాజకీయ సమీకరణాలను మరింత రసకందాయంగా మార్చుతాయన్న టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారసులకు సొంత పార్టీల టికెట్లు లభిస్తాయన్న చర్చ కేడర్లోనూ వినిపిస్తోంది. అదే జరిగితే అమిత్ కు కూడా ఛాన్స్ ఉండొచ్చని అంచనాల వేళ గుత్తా వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఒకవేళ అవకాశం లభిస్తే ఏ స్థానం నుంచోనన్న టెన్షన్ కూడా పార్టీ వర్గాల్లో సిట్టింగుల్లో సాగుతోందని టాక్. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా గుత్తా వ్యూహంపైనే రాజకీయ చర్చలు సాగుతున్నట్లు సమాచారం. మరి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్న సుఖేందర్ రెడ్డి కలలు నెరవేరుతాయా లేదా అన్నది వేచి చూడాలి. తెలంగాణలో ఇప్పుడంతా ముందస్తు ఎన్నికల గురించి చర్చ. కేసీఆర్ ముందడుగు వేసేది లేదని చెప్పినా మిగతా పార్టీలు మాత్రం ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా అభ్యర్థిని ప్రకటించడమే ఆలస్యం అంటున్నాయి. సర్వే రిపోర్ట్లు చేతిలో పట్టుకొని పార్టీల అధినేతలు యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధమే అంటున్నారు. ఇంతకీ సర్వే రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్ సిట్టింగులకు సగ తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ముందస్తు హీటు మరింత టెన్షన్ పుట్టిస్తుంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం ఇప్పటికీ సర్వేలు పూర్తి చేసుకుని ఎప్పుడైనా రెడీ అంటున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు నేరుగా గ్రామాల్లోకి తమ బృందాలను పంపుతున్నాయి. ప్రతి ఓటర్ను కలుసుకుని వారి నాడి అంటూ పసిగడుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చి ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని ఉబలాట పడుతుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత కూడా గులాబీ పార్టీకి లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ కేంద్రం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. అదే సమయంలో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో కొద్దో గొప్ప మార్పు ఉంటుందని కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు అంచనా వేస్తున్నారు. హ్యాట్రిక్ పై గురిపెట్టిన బీఆర్ఎస్ అధినేత ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన రహస్య బృందంతో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బృందం 119 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ఆ సర్వే బృందం నివేదిక ఇచ్చిందని కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఇలాంటి నివేదిక ఇవ్వడంతోనే కేసీఆర్ ఇప్పుడు డైలమాలో పడ్డారని కూడా తెలుస్తోంది. కేసీఆర్ సర్వేలో వీక్గా ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికిప్పుడు టికెట్లు ఇవ్వబోమని చెబితే మొదటికే మోసం వస్తుందని అధినేత గ్రహించినట్లుగా కూడా క్రింది స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గ్రహించిన కేసీఆర్ అందరికీ టికెట్లు ఇస్తామని ధీమాగానే చెప్పారు. కానీ తెర వెనుక మాత్రం జరిగేది వేరుగా ఉంటుందట. అయితే ఈసారి టికెట్లు ఆ నివేదిక ఆధారంగానే ఇస్తారని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా కారుబాసు రాజకీయ వ్యూహం ఏ సమయంలో ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టమే. అయితే మరో రిపోర్టు చేయించి ఫైనల్ లిస్టుతో అభ్యర్థులు ఫైనలైజ్ చేస్తారని కూడా ఇప్పుడు టాక్ మరొకటి వినిపిస్తోంది. కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీది మాత్రం మరింత విచిత్రమైన పరిస్థితి. ఇందులో ఎవరు పార్టీకి విధేయులో ఎవరు కోవట్టులో ఇప్పటికే చిదంబరం రహస్యమే. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన బృందమే క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. అయితే ఈ బృందం సభ్యులు చేస్తున్న ప్రచారం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సునీల్ ఆఫీస్ మీదకు పంపించింది. వారు కీలక పత్రాలు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే సునీల్ కొనుగోలు బృందం జరిపిన సర్వేలో కొత్త వారికి అవకాశాలు ఇస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా తెలిపినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే జంబో ప్యాక్కు జరగడం హస్తం పార్టీని కుదిపేస్తుంది. ఇక సర్వేల ముచ్చట దేవుడు ఎరగాలి. పదవులు పంచాయతీలానే ఇలాగే ఉంటే సర్వేల రిపోర్ట్లు చూస్తే కాంగ్రెస్లో కల్లోలం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్కు బలమైన నేతలు ఉన్నా ఆ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కమిటీలతో కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత కుమ్ములాట ఇలాగే కొనసాగితే పార్టీ ముందుకు సాగేది ఎలా అంటున్నారు కింది స్థాయి నాయకులు. ఇక బీజేపీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎవరు అభ్యర్థులు ఉన్నారంటే ఇందుకు సమాధానం ఇప్పటి వరకు లేదంటే తాజాగా బండి సంజయ్ మాత్రం 119 స్థానాల్లో అభ్యర్థులు రెడీ అంటున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాల తరువాత ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. అదే సమయంలో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే చీలికలకు భారీగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గాల పరిధిలో ఎవరి బలం ఏ స్థాయిలో ఉందో కూడా అంచనా వేసేందుకు బీజేపీ కొన్ని బృందాలు ఏర్పాటు చేసి సర్వేలు సైతం చేయిస్తుందట. అయితే వారు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని కూడా తెలుస్తోంది. స్థానిక నాయకత్వం లేకుండానే నేరుగా ఢిల్లీ నుంచే ఈ బృందాలు పనిచేస్తున్నట్లు కూడా సమాచారం. మొత్తానికి ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నప్పటికీ తెలంగాణలో ఇప్పుడే ఆ సందడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేసినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగటం లేదు. అదే సమయంలో ఆయా రాజకీయ పార్టీలు తమ సర్వేలు ఆపడం లేదు. ఇది మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియదు. కానీ ఆశావాహుల్లో మాత్రం ఒకంత టెన్షన్ నెలకొంది. మరోవైపు ముందస్తుకు వెళితే కర్ణాటకతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడున్న అంచనా. కర్ణాటక ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకు ప్రతిష్టాత్మకమైనవే కావడంతో ఈ రెండు పార్టీలు ఆ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాయి. అప్పుడు తెలంగాణలో సులభంగా గెలవచ్చన్నది ఆలోచనగా కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్తో వెళుతుండడం వల్ల లోక్సభ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని కూడా భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ధీటుగా వ్యూహాలు మార్చి సక్సెస్ కావడంలో కేసీఆర్ దిట్ట. మరి ప్రస్తుతం ఇలాంటి అడుగులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరికొన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.